మనస్ఫూర్తిగా దీవించే దీవెనిది. ఎవరైనా సరే అన్నం పెట్టారు అంటే అన్నదాత సుఖీభవ, చల్లంగా ఉండండి, ఇంకో 10 మందికి పెట్టండి అని మనస్ఫూర్తిగా దీవిస్తారు. అసలు ఈ అన్నం పెడుతున్న వాళ్ళ కడుపే కొడితే ఏమనాలి? పుట్టగతులు ఉండవని అనాలి. ఖచ్చితంగా అదే అనాలి. ఎందుకంటే మనం పెట్టే వాళ్ళని పెట్టనివ్వం. పైగా పెడుతున్న వాళ్ళ మీద కుట్రలు చేయడం, లేదా వాళ్ళ పొట్ట కొట్టడం, లేదా అల్లరి పెట్టడం, ఇదంతా ఎవరి గురించి అని అంటే వైసీపీ గురించి, జగన్ అండ్ కో గురించి. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా వాళ్ళు అన్నా క్యాంటీన్లు మూత పెట్టేశారు. ఎక్కడా ఎవరికి కడుపు నిండా ఇంత అన్నం పెట్టింది లేదు. తీరా ఘోరంగా ఓడిపోయినా కూడా పరిస్థితిలో మార్పు లేదు. ఏంటిదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే వైసీపీ వారి పార్టీ నాయకులు లేదా వారి ఓడిపోయిన వాళ్ళెవ్వరికీ కూడా ఇంత కూడా పరిస్థితిలో తీరు కానీ మార్పు కానీ లేదు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చిన రోజు నుంచే 5 ఫైళ్లపై చాలా క్లియర్ కట్గా సంతకాలు చేసి అవి నెరవేర్చి వాళ్ళు అభివృద్ధి దిశగా అడుగులు వేస్తూ చెప్పిన ఇతర అంశాలని కూడా హామీలు నెమ్మదిగా అమలు చేర్చుకుంటూ పాలసీలు నిర్ణయిస్తూ వేగంగా అడుగులు వేస్తున్నారు. కేవలం ఇది 3వ నెల, 70 రోజుల్లో అరే వీళ్ళు 70కి పైగా మంచి పనులు చేశారా అని చెప్పి ఆ నోట ఈ నోట అందరూ చర్చించుకుంటున్న పరిస్థితి. 5 ఫైళ్లపై చేసినటువంటి సంతకాల్లో ప్రధానంగా అన్నా క్యాంటీన్ కూడా ఉంది. ఈ నెల ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 100కు పైగా అన్నా క్యాంటీన్లని పునరుద్ధరించారు. సో చాలా చక్కగా మళ్ళీ ఫిక్స్డ్గా మెనూ ఇచ్చారు. 5 రూపాయలకే అల్పాహారం, టిఫిన్, ఇడ్లీ, పూరి, 5 రూపాయలకే భోజనం, 3 పూట్ల కలిపి 15 రూపాయలు. కొంత దీన్ని కూడా చాలా శుచి శుభ్రతతో చక్కగా హరిరామకృష్ణ ఫౌండేషన్తో చెప్పి చేయిస్తున్నారు. అలాగే పేదోడి కడుపు నింపుతున్నారనే చెప్పచ్చు. నిజంగా కొంత గవర్నమెంట్ ఇచ్చిన హామీ ప్రకారం సబ్సిడీకి వాళ్ళు కొంత భరిస్తూ ఈ 15 రూపాయలకి 5 రూపాయలు 3 పూట్ల ఒక్కొక్క పూట 5 రూపాయలు చొప్పున పబ్లిక్ దగ్గర నుంచి తీసుకుంటూ సబ్సిడైజ్డ్గా పేదవాడి కడుపు నింపుతున్నారు. అంటే రెక్కాడితే కానీ డొక్కాడని వాళ్ళు నిజంగా నిరుపేదలు ఈ 15 రూపాయలతో 3 పూట్ల కడుపు నిండా తింటూ కూటమి ప్రభుత్వాన్ని అన్నదాత సుఖీభవ అని చల్లగా దీవిస్తున్నారు. ఎందుకంటే ఏం పెట్టినా కూడా ఒక డబ్బులు ఇచ్చినా ఒక రూపాయి ఇచ్చినా ఎవరికి కూడా చాలు అనరంట. కేవలం అన్నం పెట్టితేనే కడుపు నిండినప్పుడే ఎవరినైనా సరే చాలు అంటారు. నిజంగా అన్నం పెడుతున్నటువంటి ఆ కూటమి ప్రభుత్వంపై ఇప్పుడు వైసీపీ రంకెలేయడం మొదలుపెట్టింది. మరి అవి రంకెలనాలా, నోటి విరోచనాలా వాళ్ళకే వదిలేయాలి. పబ్లిక్ అన్ని విషయాల్ని గమనిస్తున్నారు. తాజాగా అన్నా క్యాంటీన్లపై విషం కక్కుతూ విషం చిమ్ముతూ ప్రధానంగా అటు వైసీపీ నాయకులు కానీ అంబటి రాంబాబు గారు కానీ వీళ్ళంతా ప్రెస్ మీట్ పెట్టి అన్నా క్యాంటీన్లపై రకరకాల విమర్శలు చేస్తున్నారు. అసలు ఈ క్వాలిటీ లేదు, ఇస్తున్న ఆహారం ఇడ్లీ గట్టిగా ఉంది, చట్నీ బాగాలేదు, సాంబార్ క్వాలిటీ లేదు, ఇంకా చెప్పాలి అంటే పూరీలు నూనె కారుతున్నాయంటూ రకరకాల కథనాలు వారి మాధ్యమాల్లో, వారి పేపర్లో, వాళ్ళ టీవీల్లో వేస్తూ చూపిస్తున్నారు. మరి వాళ్ళకి ఎందుకు అవుతున్నాయో తెలియదు. ఇంకొక అడుగు ముందుకేసి అసలు లోకేష్ గారు అయితే ఇలా క్వాలిటీ బాగాలేదని చెప్పి ఒక అరముక్కే తిని అక్కడ వదిలేసి వెళ్ళిపోయారంటూ క్వాలిటీపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అలాగే రెండొక అంశం, విరాళాలపై పూర్తి స్థాయిలో మరి అక్కసో లేకపోతే అది కడుపు మంటో తెలియదు. అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించిన దగ్గర నుంచి మొదటిగా నారా భువనేశ్వరి గారు ₹1 విరాళం ప్రకటించారు. ఆ స్ఫూర్తితో అనేక మంది రకరకాల పద్ధతుల్లో తమకు తోచినంత విరాళాలు ఇవ్వడం ప్రకటించారు. అందులో గోకరాజు గారు ₹1 సిస్టర్ లోహిత్ గారు ₹1 ఇచ్చారు. అలాగే ఎమ్మెల్యేలు, ఎంపీలు వారి వారి పరిధి మీద కొంతమంది గౌరవ వేతనం ఇలా ఇస్తూ వస్తున్నారు. ప్రజలు కూడా మంచి కార్యం అని చెప్పి వాళ్ళకు కూడా తోచినంత ఇస్తున్నారు. ఈ విరాళాల వెల్లువ ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా తిరుమల తిరుపతిలో వెంగమాంబ ట్రస్ట్ తరహాలో క్యాంటీన్ల ట్రస్ట్ను ఓపెన్ చేసి SBI బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇచ్చి ప్రజల్ని కూడా మీరు ఇవ్వాలనుకుంటే ఇందులో ఇవ్వండి అని చెప్పేసింది. ఈ నేపథ్యంలో స్పందన విపరీతంగా వస్తోంది. అలాగే పెళ్లి రోజు, పుట్టినరోజులు ఉన్నా కూడా ఇవ్వండి, మీరు మీ పేరు అక్కడ ప్రదర్శిస్తామని కూటమి ప్రభుత్వం చెప్పింది, లెక్క పక్క అని చెప్తున్నారు. కానీ మరి విరాళాలు వస్తున్న విషయాన్ని కూడా కంటగింపుగా ఉందో ఏమో మొత్తానికి. ఇది విరాళాల ప్రభుత్వం, డబ్బులన్నీ కూడా వీళ్ళ దగ్గర లేక మరి ఇచ్చిన హామీలు అమలు చేయడానికి విరాళాల మీద ప్రభుత్వం దగ్గర ఏమీ లేక
వీళ్ళు ఇలా వసూలు చేసుకుని విరాళాల ప్రభుత్వం అంటూ అల్లరి పెడుతున్నారు. మరి మీరు ఖజానా ఖాళీ చేసి వెళ్ళిపోయారు కదా, అయినా కూడా ఎవరిని అడగలేదు, వీళ్ళు ఇమ్మని అడగలేదు, ఇస్తుంటే స్వచ్ఛందంగా మరి గవర్నమెంట్ అకౌంట్ ఓపెన్ చేసి ఇస్తుంది. పాయింట్ నెంబర్ 2. ఇక పాయింట్ నెంబర్ 3 వచ్చేసరికి ఇంకా అంబటి రాంబాబు గారు అయితే వీటికి రంగులు వేసేస్తున్నారు, టీడీపీ రంగులు వేస్తున్నారు. అసలు అన్నా క్యాంటీన్ అనేది ఇప్పుడు కొత్తగా లేదు. 2014లో ఆ ఫార్మేట్ ఎలా ఉంటుందో వాళ్ళు పెట్టుంచారు, అది ఆ ఫార్మేట్ ఆ రంగు అలాగే ఉంది. ఇప్పుడు కొత్తగా టీడీపీ రంగు వేసింది ఏం కాదు. అలాగే చాలా సిటీకి దూరంగా ఉన్నాయి, అవుట్స్కట్స్లో ఉన్నాయి, ప్రజలు వెళ్ళి తినడానికి ఇబ్బంది పడుతున్నారు. మరి వాళ్ళకి ఎవరు చెప్పారో తెలియదు, వాళ్ళకి ఇబ్బంది ఏమో, ప్రజలు వెళ్తున్నారు, చక్కగా రెస్పాన్స్ కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే ఇప్పుడు అన్నా క్యాంటీన్లపై ఎందుకు ఈ స్థాయిలో విషం కక్కుతున్నారు, విరాళాల విషయంలో కూడా ఎందుకు కామెంట్ చేస్తున్నారు, క్వాలిటీ బాగోలేదని ఎందుకు అల్లరి పెడుతున్నారు అంటే ఇక్కడ పాలసీ వస్తే పాలసీ తీసుకున్న దాంట్లో ఏదన్నా తప్పు ఉంటే పాలసీ వల్ల ప్రజలకి నష్టం కలిగితే నిజంగా తప్పు పట్టచ్చు. కానీ తీసుకున్న పాలసీలో వస్తున్న రెస్పాన్స్ని వీళ్ళు ఎందుకు తప్పు పడుతున్నారు అన్నది ఇక్కడ ప్రధానంగా చర్చనీయాంశంగా అయింది. సో మొత్తంగా అన్నన్నా పేదోడి కూడురా, ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు అని జరుగుతున్నటువంటి